నమస్కారం. ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి అంటే చెడుపైన మంచికి విజయానికి గుర్తుగా, అలానే అసృత్వం పైన దైవత్వం యొక్క విజయానికి గుర్తుగా జరుపుకుంటున్నాం. దీపావళి అనగానే ప్రతి ఒక్కరిలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒకలాంటి సంతోషం, ఉత్సాహం ఉంటుంది. ఇంకా దీపావళి రోజున ప్రతి ఇల్లు కూడా దీపాలతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యుల చిరునవ్వులతోటి, సంతోషాలతోటి నిండిపోయి ఉంటుంది. మరి అటువంటి దీపావళి పండుగ గురించి ఆధ్యాత్మికంగా మనకి ఈరోజు వివరించడానికి మనతో పాటు బ్రహ్మకుమారి వసంత అక్కయ్య గారు ఉన్నారు. వెల్కమ్ సిస్టర్. థ్యాంక్ యూ. నమస్తే. దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ కూడా శుభ దీపావళి. మీ అందరి జీవితాల్లో కూడా సుఖము, శాంతి, ఆనందము, ఐశ్వర్యము, శక్తి అన్నిటితో నిండుగా ఉండాలనేటువంటి శుభ సంకల్పంతో మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. అక్కయ్య, అసలు ఈ దీపావళి పండుగ అనేది ఎన్ని రోజులు చేసుకుంటాం? అంటే కొంతమంది 2 రోజులు చేసుకుంటారు, కొంతమంది 5 రోజులు చేసుకుంటారు. అసలు ఈ దీపావళి పండుగ అనేది ఎన్ని రోజులు చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న వేశారు దివ్యశ్రీ. ఎందుకనంటే భారతదేశంలో ఉండేటువంటి పండుగలన్నింటిలో కూడా స్పెషల్లీ చాలా ఎక్కువ అందరికీ ఆనందాన్ని, కొత్తదనాన్ని తీసుకొచ్చే పండుగ అంటే దీపావళి పండుగ. అవునకి. వాస్తవంగా చూసినట్లయితే మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో, ఎప్పుడైతే మంచి అనేటువంటి జ్యోతిని, ఆత్మజ్యోతిని వెలిగించుకుంటామో అప్పుడు ప్రతిరోజు దీపావళినే. కానీ సంవత్సరానికి ఏదైతే మనం ఈ పండుగను జరుపుకుంటున్నామో, ప్రతి సంవత్సరం వారిగా ఈ దీపావళి పండుగ మనం 2 రోజులు కూడా చేసుకుంటూ ఉన్నాము. కొంతమంది 5 రోజులు కూడా చేసుకుంటున్నారు. ఎన్ని రోజులు చేసుకుంటున్నాము అనే దానికంటే ముఖ్యంగా, అంతకంటే ఎక్కువగా దాని యొక్క రహస్యం ఏంటి, ఆ విధంగా మనం చేసుకుంటున్నామా, అది చాలా ముఖ్యమైనది. దీపావళి రహస్యం ఏంటి అసలు? అవును, చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకు అనంటే దీపావళి అనగానే మనకి ఇంకొకటి గుర్తొచ్చేది నరక చతుర్దశి కదా. ఎందుకంటే ఈ పండుగలన్నిటి యొక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా మంచి సీక్వెన్స్గా ఉంటుంది. మనం ఇంతకంటే ముందు ఏ పండుగ చేసుకున్నాము? దసరా చేసుకున్నాం, విజయదశమిని చేసుకున్నాము. అంటే దేవీలందరినీ కూడా, అంటే అష్టభుజధారిణి అయినటువంటి దుర్గాదేవిని ఆహ్వానించాము. తనలో ఉన్నటువంటి అష్టశక్తుల్ని కూడా మన లోపల ఆహ్వానించిన దానికి గుర్తుగా దసరాని, విజయదశమిని చేసుకున్నాము. అంటే 10 తలల రావణాసురుణ్ణి మనము నాశనం చేశాము, ఆయన యొక్క వధ జరిగింది, దానికి గుర్తుగా విజయదశమిని చేసుకున్నాము. దాని తర్వాత వచ్చేటువంటి పండుగ దీపావళి. అంటే ఎప్పుడైతే రావణాసురుడు సంహారం చేయబడ్డాడో ఆ తర్వాత ఆత్మజ్యోతి అనేటువంటిది మనం వెలిగించుకుంటాము. ఆయన్ని వధించిన తర్వాత సంతోషంతో చేసుకునేటువంటి ఈ పండుగ దీపావళి. సో వాస్తవంగా ఈ రోజుల్లో ప్రతిరోజు రావణుని వధ చేయడానికి మనందరము చూస్తూ ఉన్నాము. కానీ కామక్రోధ లోభమోహ అహంకారాలు, ఇంకా దాంతోపాటు రకరకాల ఈర్ష్య, ద్వేషము, అసూయ, అతి నిద్ర, అతి భోజనము, ఇంకా చాలా ఉన్నాయి రావణుడు. అలాంటి రావణుని ఎప్పుడైతే సంహారం చేస్తామో అప్పుడు వాస్తవంగా ఆత్మజ్యోతిని వెలిగించుకుంటాము. కానీ మీరు అడిగారు కాబట్టి ఇది 5 రోజుల పండుగ. తెలుగు వాళ్ళు మనం 2 రోజులు లేదు 3 రోజులు చేసుకుంటాము. కానీ నార్త్ ఇండియాలో చూసినట్లయితే 5 రోజుల పండుగ మనం కూడా చేసుకుంటాం. వాస్తవంగా త్రయోదశి నుంచి మొదలవుతుంది. అచ్చా. దాన్నే ధనత్రయోదశి, ధన్వంతరి త్రయోదశి అని చేసుకుంటూ ఉన్నారు. అవునకే, చాలా మంది శ్రీ లక్ష్మీదేవికి పూజించి ఆహ్వానిస్తూ ఉంటారు. అది చేస్తాము, అది దీపావళి రోజు ముఖ్యంగా చేస్తాము. ధనత్రయోదశి లేదు ధన్వంతరి త్రయోదశి రోజు కొత్త సామాన్లు కొనుక్కుంటాం మనము. స్టీల్ సామాన్లు, వంటింట్లో పనికొచ్చేటువంటి సామాన్లు తీసుకునేది ఒక సాంప్రదాయం. యాక్చువల్లీ వాస్తవంగా ధన్వంతరి అంటే దేవతల యొక్క ఎవరైతే వైద్యుడు ఉన్నాడో ఆయన్ని ధన్వంతరి అని అన్నారు. అంటే మన జీవితంలో ఆనందము, ఐశ్వర్యము, అంటే బాడీ అండ్ మైండ్ రెండూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి కోసము ఇది వచ్చేటువంటి మాసం కూడా ఎట్లాంటిది అని అంటే చలికాలము.
కార్తీక మాసంలో వచ్చేటువంటి పండుగలు అంటే ఇవి ముఖ్యంగా చీకటితో ముడిపడినటువంటివి. సో ఇలాంటి సమయంలో ఏమవుతుంది అంటే వాస్తవంగా రోగాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే నిద్రాణంగా వెళ్ళిపోతూ ఉంటుంది. రోగము వస్తుంది, లేదు పడుకోవాలని అనిపిస్తుంది, ఎక్కువగా స్లీపీగా ఉంటాము. సో దీనికి గుర్తుగా, లేపడానికి గుర్తుగా ఆ విధంగా మన హెల్త్ ఫిట్నెస్ బాగా ఉండాలి అని ధన్వంతరిని పూజించే దానికి గుర్తుగా ధన్వంతరి త్రయోదశి. మరి కొత్త సామాన్లు కొనుక్కుంటూ ఉన్నాము. వాస్తవంగా నిజంగా కొత్త సామాన్లు కొనుక్కుంటే సరిపోతుందా అని అంటే అది కాదు. మన లోపల ఉండేటువంటి చెడు ఏదైతే ఉందో, లేదు పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంతమొందించి కొత్త సంస్కారాలని తీసుకొని రావాల్సింది పోయి కేవలం కొత్త సామాన్లు కొనేస్తున్నాము. సో ఇది ధన్వంతరి త్రయోదశి. ఆ తర్వాత చతుర్దశి రోజు నరకాసురుణ్ణి వధ చేసిన దానికి గుర్తుగా రెండో రోజు నరక చతుర్దశిని చేసుకుంటూ ఉన్నాము. మీకు తెలిసినట్టు కథలో కూడా ఉంది కదా, నరకాసురుణ్ణి వధించారు కృష్ణుడు. ఎవరి ద్వారా చేశాడు? సత్యభామ ద్వారా. ఆయన పేరులోనే నరకం ఉంది. ఉన్నదే అసురుడు, మళ్ళీ నరకాసురుడు అని అంటున్నాము అంటే ఉన్నదే నరకం ఉంది. సో దాన్ని, ఆ నరకాసురుణ్ణి ఎలా వధించాడు? సత్యభామ ద్వారా. అంటే సత్యం అనేటువంటిది ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు నరకం అనేటువంటిది పోయి సత్యోగం అనేటువంటిది వస్తుంది. అది నరకాసుర వధ. మరి నరకాసురుణ్ణి మనం ఆయన సంహరించిన దానికి గుర్తుగా ఆ రోజు కూడా పండగ చేసుకుంటూ ఉన్నాము. ఉదయమే తలంట్ల స్నానాలు ఉన్నాయి, కొత్త బట్టలు వేసుకోవడము, ఉదయం కూడా టపాసులు పేలుస్తాం ఆ రోజు కదా. ఎందుకు అని అంటే ఆయన సంహరించబడిన దానికి గుర్తుగా మనం సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత వచ్చేటువంటిది దీపావళి పండుగ. అది 3వ రోజు, అమావాస్య రోజు చేసుకుంటూ ఉన్నాము. అన్ని పండుగలు కూడా మనం చూసినట్లయితే చాలా వెలుగు పండుగలు చేస్తూ ఉన్నాము. కానీ కొన్ని పండుగలు రాత్రి పూట చేస్తూ ఉన్నాము. దానికి గుర్తుగా శివరాత్రి అనండి, నవరాత్రులు అనండి, దీపావళి అనండి, ఇవి స్పెషల్లీ రాత్రికి సిగ్నిఫై అవుతూ ఉన్నాయి. అంటే చీకటిని సంహరించిన దానికి గుర్తుగా. చీకటి అనగానే అజ్ఞానము, అంధకారము, వాటిని తొలగించిన దానికి గుర్తుగా దీపావళి పండుగ. మరి 4వ రోజు అంటే కొత్త మాసం వచ్చిన తర్వాత మొదటి రోజు బలిపాడ్యమి అని చేస్తారు. అంటే బలి చక్రవర్తిని తన యొక్క అహంకారాన్ని, తనలో ఉన్నటువంటి ఏదైతే దేహాభిమానం ఉందో, అహంకారాన్ని ఉందో, దాన్ని వామనావతారంతో తొక్కేసిన దానికి గుర్తుగా బలిపాడ్యమి అని చేసుకుంటారనమాట. దీపావళి సీక్వెన్స్లో లాస్ట్ రోజు 5వ రోజు ఏదైతే ఉందో అది మరి భయ్యాదూజ్ అని అంటారు హిందీ వాళ్ళు. మనం తెలుగు వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి పండుగ, స్పెషల్లీ సిస్టర్స్ బ్రదర్స్కి ముఖ్యమైన పండుగ. ఏం పండుగ? రాఖీ ఉంటుంది అసలు అయితే. కానీ రాఖీ అదొకటి, దాంతోపాటు మనం తెలుగు వాళ్ళము భగిని హస్త భోజనము అని అంటాం అనమాట. భగిని అంటే సోదరి, సోదరి చేతి వంట అన్నయ్య లేదు తమ్ముడు వచ్చి దాన్ని ఆరగించటము, దాన్ని భగిని హస్త భోజనము అని. ఈ 5 రోజుల్ని దీపావళి పండుగగానే జరుపుకోవడం జరుగుతుంది. చాలా బాగా చెప్పారు అక్కయ్య. అంటే ఇప్పటివరకు 2 రోజుల పండుగ గురించి మాత్రమే మా అందరికీ కూడా క్లియర్గా తెలుసు స్పష్టంగా. కానీ ఇప్పుడు ఈ 5 రోజుల పండుగ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. అయితే ప్రతిరోజు కూడా మనం ఇంట్లో 1-2 దీపాలు అయితే వెలిగించుకుంటూ ఉంటాం అక్కయ్య. కానీ దీపావళి పండుగ రోజు మాత్రం ఇల్లు మొత్తం దీపాలతో నింపేస్తాం. దీని యొక్క గుహ్యత అంటే ఆధ్యాత్మికంగా దీని గురించి కూడా కొంచెం వివరిస్తారా? చాలా మంచి ప్రశ్న. మీరు ఆ ప్రశ్నలోనే జవాబు కూడా చెప్పేశారు. ఎందుకంటే ప్రతిరోజు దీపం వెలిగిస్తాం మనము, 1 లేదా 2 దీపాలు వెలిగించుకుంటూ ఉన్నాము. కానీ ఇప్పుడు 100, 1000 అంతకంటే ఎక్కువ, ప్రతి ఇంట్లో కూడా చాలా ఎక్కువ దీపాలు వెలిగించుకుంటాం. దీపావళి మొత్తం దీపాలతో నింపేస్తూ ఉంటాం. చాలా ఇళ్లలో లైట్స్ కూడా ఆఫ్ చేసి కేవలం ఆ దీపాల వెలుగులోనే మనం ఉంటాము దీపావళి రోజు. చాలా బ్యూటిఫుల్ సీన్ అది. సో ఎందుకని వాస్తవంగా దీపావళి అనేటువంటి పేరులోనే ఉందన్నమాట. దీప ఆవళి,
ఆవళి అని అంటే వరుస, లైన్ అనే అర్థము. మ్మ్. దీపాల వరుసని దీపావళి పండుగ అని అంటున్నాము. ఒక దీపాన్ని 2 దీపాలని కాదు. మ్మ్. ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, మనం దీపాలను వెలిగించే అప్పుడు ఇళ్లలో మనకు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటంటే, పెద్ద దీపంని వెలిగించి ఫస్ట్, మ్మ్. ఆ తర్వాత చిన్న దీపాలన్నిటిని, ఇంట్లో ఉన్నటువంటి దీపాలన్నిటిని వెలిగిస్తాము. మ్మ్. అవునా? అవును. ఓకే. దీపావళి అనగానే ఈ మట్టి ప్రమిదలు దీపాలకి చాలా ఎక్కువ సిగ్నిఫికెన్స్. మ్మ్. ఇప్పుడైతే కార్తీక మాసం అంటేనే గాలులు ఎక్కువ కాబట్టి చాలా గాలికి ఆరిపోతున్నాయని క్యాండిల్స్ వెలిగించడము, లేదు సీరియల్ సెట్లు వేసుకోవడము, లైటింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నాము. కానీ వాస్తవంగా దీపపు ప్రమిదకి చాలా ఎక్కువ మహత్వము. అండ్ దీపాల వరుస, అండ్ పెద్ద దీపం నుండి చిన్న దీపాలని వెలిగించేటువంటిది. వీటన్నిటికీ ఆధ్యాత్మిక రహస్యం ఉంది. వాస్తవంగా దీపాన్ని వెలిగించడము అని అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించటానికి, అంధకారాన్ని తొలగించటానికి జ్ఞాన జ్యోతిని వెలిగించటము. ఓకే. మరియు మట్టి ప్రమిదకి ఏం మహత్వము చూడండి. మట్టి ప్రమిద ఉంది, దాని లోపల ఒత్తి పెట్టాము. ఆ ఒత్తిని వెలిగించాలంటే ముఖ్యంగా కావాల్సింది నెయ్యి. అది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. సో వాస్తవంగా చూసినట్లయితే ఈ దేహం అనేటువంటిది ఏదైతే ఉందో అది మట్టి ప్రమిద. శరీరం మట్టితో తయారైంది అని అంటాము, దానికి గుర్తుగా మట్టి ప్రమిద. మరి దీంట్లో ఉండేటువంటి ఆత్మ జ్యోతి ఏదైతే ఉందో, దీంట్లో ఉండేటువంటి ప్రకాశము, లైట్ ఏదైతే ఉందో అది ఒత్తి. కానీ తప్పకుండా దీన్ని వెలిగించటానికి కోసము నెయ్యి అని అన్నారు మీరు. నెయ్యి తప్పకుండా కావాలి. ఆ నెయ్యి ఏంటి? జ్ఞానము అనేటువంటిది నెయ్యి. ఓకే. ఇవన్నీ తెలుసుకోవడమే ఒక పెద్ద జ్ఞానము. నేను దేహాన్ని కాను, దేహంలో ఉండేటువంటి జ్యోతి స్వరూపాన్ని. ఈ దేహం అనేటువంటిది మట్టి సమానమైనటువంటిది, కానీ నేను ఎవరైతే ఆత్మనున్నానో, ఈ దేహాన్ని నడిపించేటువంటి శక్తి ఏదైతే ఉందో అది నేను అని భావించటము, పరమాత్మ మహాజ్యోతి స్వరూపుడు అని భావించటం, ఇది జ్ఞానము. ఓకే. ఈ జ్ఞానం అనేటువంటిది నెయ్యిలాగా పనిచేస్తుంది. ఈ నెయ్యి లేకపోతే అప్పటిదాకా నేను దేహం 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 అని అనుకుని దేహంతో ముడిపడినటువంటి విషయాల్లోనే ఉంటూ, దేహంతో ముడిపడినటువంటి వికారాలు, దుఃఖము, బాధ, కష్టము వీటిల్లోనే ఉండిపోతాము. కాబట్టి నేను ఆత్మజ్యోతిని, నేను శాంత స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, సుఖ స్వరూపాన్ని, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో విషయాలు, ఇది జ్ఞానం. ఈ నూనె ఆ ఒత్తిని ఎప్పుడు వెలిగించి పెట్టగలుగుతుంది. ఓకే. ఇలాంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది పరమాత్మ మహాజ్యోతి స్వరూపుడు, పెద్ద దీపం. ఆయన వచ్చి మనకు నేర్పిస్తూ ఉన్నారు. మరి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము అందరి ఆత్మల్లోనూ ఉంది. కాబట్టి పెద్ద జ్యోతి నుంచి చిన్న జ్యోతులన్నింటినీ, చిన్న దీపాలన్నింటినీ వెలిగిస్తూ ఉన్నాము. సో ఈసారి దీపావళి పండుగ చేసుకున్నప్పుడు ఈ 5 రోజులు మీరు ఎప్పుడైతే దీపాలు పెడుతున్నారో ఇంట్లో, రోజు ఇది గుర్తు చేసుకోవాలన్నమాట. కేవలం దీపం వెలిగించడము, అది ఆరిపోకుండా చూసుకోవడము అదొక్కటే కాదు. ఇదైతే ఆరిపోకుండా చూస్తున్నాం ఈ జ్యోతిని, గాలి రాకుండా, గాలి వచ్చింది అని అనుకోండి చెయ్యి అడ్డు పెడుతూ ఉన్నాము, లేదు ఈ మధ్యలో మనకి దానిపైన షీల్డ్స్ వస్తూ ఉన్నాయి, గ్లాస్ బాక్సెస్ వస్తున్నాయి, ఇవన్నీ చూస్తూ ఉన్నాము. కానీ ఆత్మ జ్యోతి ఏదైతే ఉందో, నరకాసురుడు లాంటి రావణుడు ఎవరైతే ఉన్నారో, నరకాసురుడు అనండి, రావణుడు అనండి, ఎవరైనా కానివ్వండి, అంటే వికారాలు ఏవైతే, చెడు ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు ఆత్మ జ్యోతిని ఆర్పేస్తూ ఉన్నాయి. అంటే కష్టం అనిపిస్తుంది, లేదు టెన్షన్లోకి వస్తున్నాము, యాంగ్జైటీలోకి వచ్చేస్తూ ఉన్నాము, చిన్న చిన్న విషయాల్లో కోపం వచ్చేస్తూ ఉంది, లోభము, మోహము, అహంకారం ఇవన్నీ చాలా వచ్చేస్తున్నాయి. వీటి నుంచి బయటకు వచ్చేటువంటిదే యాక్చువల్లీ దీపావళి, దీపాన్ని వెలిగించుకునేటువంటి పండుగ అని అర్థం. ఈ దీపాలు వెలిగించడంలో ఇంత ఆధ్యాత్మికత ఉందని ఇప్పుడే మాకు తెలుస్తుంది. ఇంత బాగా వివరించారు అక్కయ్య. దీపావళి సాంప్రదాయాలు వచ్చేటప్పటికి ఇంటిని శుభ్రం చేసుకోవడం దగ్గర నుంచి శ్రీ లక్ష్మీదేవిని పూజించి ఆ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు. దీని యొక్క గుహ్యత ఏంటంటారు?
సో దీపావళి అనగానే ముఖ్యంగా కొన్ని విషయాలు మనం గుర్తు చేస్తూ ఉంటాం. ఇంతకుముందు అనుకున్నాము దీపాలు వెలిగించటము. దాంతోపాటు తెలుగు వాళ్ళు అనుకోండి చాలా ఎక్కువ ఉగాదికి లేదు దసరాకి ఈ 2 పండుగలకి ఇళ్ళన్నీ శుభ్రం చేసుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ స్పెషల్లీ నార్త్ ఇండియాలో ఇది ఒక పెద్ద ఆచారం. ఏంటి అని అంటే ఇల్లంతా శుభ్రం చేస్తారు, రోజు శుభ్రం చేసుకుంటారు. కానీ ఆ సమయంలో దీపావళి సమయంలో ఇంకా ఎక్కువ శుభ్రం చేస్తారు, డీప్ క్లీనింగ్. అవునకి అవును. ప్రతి కబర్డు తీస్తారు, ప్రతి చోటని శుభ్రం చేసి పనికిరానివన్నీ తీసేస్తారు. రోజు అలా చేయం, పనికిరానివన్నీ తీసేయడము. దీపావళి ప్రత్యేకత ఇది, క్లీనింగ్ ఎక్కువ. రెండోది మీరు అన్నారు మహాలక్ష్మి యొక్క ఆహ్వానం చేయటము. ఈ 2 చాలా ముఖ్యమైనటువంటివి. దాంతోపాటు స్వీట్స్ ఇచ్చి పుచ్చుకోవడాలు, గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు క్లీనింగ్ చాలా ముఖ్యమైనటువంటి విషయము. మరి క్లీనింగ్ అని అంటే ఇంట్లో ఉండేటువంటి పనికిరానివన్నీ తీసేస్తూ ఉన్నాము, అవసరం లేనివన్నీ తీసేస్తూ ఉన్నాము. అది బాగానే ఉంది, అక్కడ బాగానే క్లీన్ చేస్తూ ఉన్నాము. పదే పదే క్లీన్ చేస్తాము. ఇళ్లలో పెయింట్స్ వేస్తూ ఉంటారు, కొత్త వస్తువులు కొంటూ ఉంటారు. చాలా నెలల నుంచినే ఏమైనా తీసుకోవాలంటే దీపావళికి కొనుక్కుందాంలే. ఒకటైతే ఈ రోజుల్లో ఆఫర్స్ చాలా ఉంటాయిలేండి దీపావళికి. దీపావళి వచ్చిందంటే ఇంకా చాలా ఆఫర్స్ పెడుతూ ఉంటారు, ఆన్లైన్ లో ఆఫ్లైన్ కూడా చాలా ఆఫర్స్ పెడుతూ ఉంటారు. ఇంకా అందరూ కూడా దీపావళి రోజునే కొత్త సామాన్లన్నీ, ఇంటికి కావాల్సిన సామాగ్రి అన్ని కూడా కొంటూ ఉంటారు, కొత్త బట్టలు వేసుకుంటారు. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అసలు ఏం క్లీన్ చేయాలి? వాస్తవంగా చూసినట్లయితే ఇంటిని శుభ్రం చేస్తున్నాము, మరి ఆత్మ జ్యోతి అని అనుకున్నాము. ఈ ఆత్మ ఉండేటువంటి ఇంటిని కూడా శుభ్రం చేయాలి కదా. శరీరాన్ని రోజు శుభ్రం చేస్తున్నాము, మరి మనస్సును ఎప్పుడైనా శుభ్రం చేసామా? ఇంటిని శుభ్రం చేసాము, కానీ మనస్సును ఎప్పుడైనా శుభ్రం చేసామా? సో ఇక్కడ వాస్తవంగా పనికిరానటువంటివి, అనవసరమైన వాటివి, గడిచిపోయిన వాటి గురించి, సంబంధాలలో ఏవైతే చెడు జరిగిందో, లేదు ఏవైనా గాయపరిచే లాంటి మాటలు ఉన్నాయో, లేదు ఎవరైనా మోసం చేశారు, ఎవరైనా నా పైన చెడు చెప్పారు, నిందించారు, గ్లాని చేశారు, వీటన్నిటిని లోపల పెట్టుకుని ఉన్నాము. మరి అలాంటప్పుడు ఆత్మ ఆనందంగా ఎలా ఉండగలుగుతుంది? ఉండలేదు కదా. అది బరువు అయిపోతుంది, అది అజ్ఞానంగా మారిపోతుంది అన్నమాట. ఆత్మని లైట్గా ప్రకాశవంతంగా ఉండనివ్వదు. సో ఆ క్లీనింగ్ అయితే చాలా రోజుల నుంచి మనం స్టార్ట్ చేసాము, ఇప్పటికీ ఆల్మోస్ట్ అయిపోయింది మన క్లీనింగ్స్ అన్నీ కూడా, ఎందుకంటే పండుగ వచ్చేసింది కాబట్టి. కానీ ఈ పండుగప్పుడు స్పెషల్లీ కొద్దిసేపు కూర్చొని సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకునేటువంటి విషయము. అంటే పాత వాటిని అన్నిటినీ ఎలా అయితే తీసేస్తామో అలా జరిగిపోయిన వాటి గురించి, లేదు పనికిరానటువంటివి, అనవసరమైన వాటిని మనసులో ఏవైతే పెట్టుకున్నామో మన గురించి కానివ్వండి, ఇతరుల గురించి కానివ్వండి, వాటన్నిటినీ శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన తర్వాత అలాగే వదిలేయడం కాదు, కొత్త వస్తువుల్ని కూడా కొంటున్నాం మనం. అంటే కొత్త సంస్కారాల్ని, కొత్త నడవడికని, కొత్త మాటల్ని, అంటే అవసరమైనటువంటి మంచి విషయాల్ని ధారణ చేసేదానికి గుర్తుగా ఇది క్లీనింగ్. సో ఈ 5 రోజులు మనం పండుగ చేసుకున్నప్పుడు రోజు కొద్దిసేపు 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చొని సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి. అసలు నేను నిజంగా లోపల ఉండేటువంటి చెడు విషయాల్ని, లేదు గడిచిపోయిన పాతవి క్లీన్ చేశానా? ఎప్పటిదాకా అయితే అది క్లీన్ చేయనో అప్పటిదాకా లోపల మనసుకి కలవర పడుతూనే ఉంటాం మనము, మనసుకి బరువుగానే అనిపిస్తూ ఉంటుంది. సో వాటిని తీసేసేదానికి గుర్తుగా క్లీనింగ్. ఇంకొకటి చాలా చక్కగా అడిగారు, మహాలక్ష్మి గురించి. వాస్తవంగా ప్రతి శుక్రవారము ఇళ్లల్లో లక్ష్మి యొక్క పూజ చేయడము ఇవన్నీ చేస్తూ ఉన్నాము. కానీ ఈ పండుగలో స్పెషల్లీ మహాలక్ష్మిని పూజించటం చాలా ఎక్కువ పెద్ద ఆనవాయితీ అన్నమాట. మరి మహాలక్ష్మి ఎవరు? వాస్తవంగా లక్ష్మి అని అంటే మంచి లక్షణాలు ఉండేటువంటి తల్లి అనే అర్థము. సులక్షణాలు ఉండేటువంటి వాళ్ళనే మహాలక్ష్మి అని అనటం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మన లోపల మంచి లక్షణాలని ఆహ్వానిస్తామో, లక్ష్మి వాసం చేస్తుందో, ధనదేవి అని అంటున్నాం మహాలక్ష్మిని. అంటే అప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానధనంతో పాటు స్థూల ధనం కూడా ఉంటుంది.
ఆ సులక్ష్మి అంటే మంచి లక్షణాలు ఉండేటువంటి లక్ష్మి ఎప్పుడైతే మన లోపల వచ్చిందో, అంటే మంచి గుణాలు ఎప్పుడైతే మన లోపల వచ్చాయో, ఆటోమేటిక్గా మన లోపల జ్ఞానధనము పెరుగుతుంది. సరైన డెసిషన్స్ తీసుకున్నాము, సరైనటువంటి హార్డ్ వర్క్ చేసాము, సరిగ్గా అన్నీ చేసామని అనుకోండి, స్థూలంగా కూడా ధనం పెరుగుతుంది. సో ఇప్పుడు మహాలక్ష్మిని ఆహ్వానించేటువంటి పూజ చేద్దాము, కానీ దాంతోపాటు మన లోపల కూడా మంచి లక్షణాలని ఆహ్వానించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అప్పుడు నరకాసురుణ్ణి లోపల నుంచి సంహరించినట్టు. చాలా బాగా అర్థమయ్యేలా వివరించారు అక్కయ్య మాకు. క్లీనింగ్ గురించి, శ్రీ లక్ష్మీదేవిని పూజించి ఆహ్వానించడం గురించి చాలా బాగా చెప్పారు అక్కయ్య, అర్థమయ్యేలాగా. మరి ఈ పండగ రోజున గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటాం, పిండి వంటలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం, వీటి గురించి కూడా కొంచెం వివరిస్తారా? దీంతో పాటు ఇంకొకటి చేయాల్సిందేటువంటిది ముఖ్యంగా కొత్త బట్టలు వేసుకుంటాం. అవునక్కే, కొత్త బట్టలు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి పండక్కి ఒక కొత్త డ్రెస్ కావాలి కదా, మారం చేసి మరీ తెచ్చుకునే వాళ్ళము, వేసుకోవాలి. సరే, కొత్త డ్రెస్ అయితే వేసుకుంటూ ఉన్నాం, కొత్త సంస్కారాలను ఏమైనా మన లోపల తీసుకొచ్చామా? సో ఎప్పటిదాకైతే మంచి గుణాలు అనేటువంటివి, కొత్త ధనాన్ని ఎప్పుడైతే మనం తీసుకుని అప్పటిదాకా ఎన్ని కొత్త డ్రెస్లు వేసుకున్నా కానీ లోపల మాత్రం మైలపడే ఉంది మనసు మాత్రం. అవును. సో మనము ఆ మనస్సుని కూడా శుభ్రం చేసుకుని ఒక కొత్త ధనాన్ని తీసుకొని వచ్చేటువంటి దృఢ సంకల్పాన్ని చేయడమే కొత్త బట్టలు వేసుకోవడము. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకుంటున్నారు, పిండి వంటలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు, స్వీట్స్ ఇచ్చి పుచ్చుకుంటున్నారు, మరి అదెందుకు చేస్తున్నాము అని. వాస్తవంగా చూసినట్లయితే పిండి వంటలు ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఏంటి అని అంటే, మనం ఇతరులకి ఆశీర్వాదాలను ఇవ్వటము, వాళ్ళ జీవితంలో బాగుండని అనేటువంటి శుభ సంకల్పాలని చేయటము. అంటే గడిచిపోయినటువంటి విషయాలన్నింటినీ వదిలేసి మంచిగా ఉండని అనేటువంటిది లోపల నుంచి వచ్చేటువంటి ఒక భావన. అంటే ఒక క్షమించేటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం బ్లెస్సింగ్ ఇవ్వగలుగుతాం, ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతాము. సో వాస్తవంగా ఆ సాంప్రదాయం ఉండేది ప్రతి ఒక్కరూ ఈ టైంలో. ఎందుకు అని అంటే, నార్త్ ఇండియాలో చూసినట్లయితే కొత్త సంవత్సరం అన్నమాట. బలిపాడ్యం రోజు నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది. కొత్త అకౌంట్ బుక్ని ఓపెన్ చేస్తారు. వ్యాపారస్తులు వాళ్ళందరూ కొత్త సంవత్సరాన్ని మొదలు పెడతారు. ఎలా అయితే మనం ఉగాది అంటే కొత్త సంవత్సరము, అలా వాళ్ళకి దీపావళి నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది. సో ఆ కొత్త ధనాన్ని తీసుకుని రావడానికి కోసము ఆ పాత అకౌంట్ ఏదైతే ఉందో లోపల వాటన్నిటిని చెరిపేసేదానికి గుర్తుగా ఆశీర్వాదాలు ఇవ్వడము. మనసులో మీ విషయాలు ఇప్పటిదాకా జరిగినటువంటివి, చెడు ఏం జరిగిందో మీరు నన్ను అన్నారు, నేను అనిపించుకున్నాను, లేదు నేను ఏమైనా మిమ్మల్ని అనేసాను, వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి కొత్తగా ఈ రోజు నుంచి కలిసి ఉందాం, ఐకమత్యంగా మధురంగా ఉందాము అనే దానికి గుర్తుగా ఆ విధంగా కొత్త అకౌంట్ని తెరచడానికి ఆశీర్వాదాలు ఇచ్చేది. ఓకే. కానీ ఆ ఆశీర్వాదాలను ఇవ్వడం మర్చిపోయాము. ఆ శుభ భావన, శుభ కామన, శుభ సంకల్పాలని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం మానేసి ఇప్పుడు మనం కేవలం స్వీట్స్ ఇచ్చిపుచ్చుకోవడము, పిండి వంటలు ఇచ్చిపుచ్చుకోవడం చేస్తున్నాము. కానీ అది కూడా ఒక పెద్ద బర్డెన్ అయిపోయింది. ఇప్పుడు ఒక ఫార్మాలిటీ కింద ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చారు, మేము ఇవ్వాలి, అంతేగాని మనసులో ఎటువంటి ప్రేమ కానీ మంచి శుభభావన కానీ ఉండడం లేదు, ఫార్మాలిటీ అయిపోయింది. అవును. అలా కూడా కాకుండా ఇంకా కొన్నిసార్లు ఇది ఒక పెద్ద బర్డెన్ అయిపోతుంది. ఏం చేస్తున్నాం మనము, మన ఇంట్లో చేసేటువంటి ఓపిక లేదు, నేర్పు లేదు, కాబట్టి ఏదో కొనుక్కొని వచ్చేసి బయట నుంచి ఇచ్చేస్తూ ఉన్నాం. లేదా అది కూడా కాకపోతే ఈరోజు డ్రై ఫ్రూట్ బాక్స్ ఇచ్చేటువంటి ఆనవాయితీ వచ్చేస్తుంది. సో యాక్చువల్లీ ఇవ్వాల్సింది ఏంటి, స్వీట్స్ ఇచ్చిపుచ్చుకుంటున్నాము అని అంటే ఏంటి, స్వీట్ వర్డ్స్, స్వీట్ థాట్స్, స్వీట్ యాటిట్యూడ్, మధురమైనటువంటి మన భావాలు, భావనలు, మధురమైనటువంటి ఒక చల్లటి చూపు, ఒక చల్లటి చిరునవ్వు, ఇది యాక్చువల్లీ స్వీట్నెస్. దాన్ని వదిలేసి మనం కేవలం స్వీట్లు మాత్రమే ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నాము. ఇచ్చిపుచ్చుకోవచ్చు, కానీ దాంతోపాటు మన యాటిట్యూడ్ని, మన నేచర్ని స్వీట్గా చేసుకున్నట్లయితే అప్పుడు ఆ స్వీట్ అందరికీ పంచటంలో ఆనందం అనేటువంటిది ఉంది.
మరి ఉట్టి స్వీట్ ఎట్లా ఇవ్వాలండి, అది కూడా ఇవ్వలేకపోతున్నాం కదా అనేసి ఈ మధ్యలో దాంతోపాటు గిఫ్ట్స్ కూడా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అది ఇంకా పెద్ద కష్టం అయిపోతుంది. మీరు ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వాలి, మీరు ఇంత కాస్ట్లీ ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వాల్సి వస్తుంది. అవును, అంటే ఒక ప్రెషర్ అయిపోతుంది, లోపల ఇవ్వాల్సి వస్తుంది. గిఫ్ట్స్ ఇస్తున్నారంటే ఇంకా భయపడుతున్నారు, ఎందుకంటే నేను తిరిగి రిటర్న్ ఇవ్వాలి. గిఫ్ట్ ఇవ్వాలి కదా మళ్ళీ. అవునకే. సో వాస్తవంగా ఇవన్నీ చేస్తూ ఉన్నాము, కానీ లోపల ఏదో ఒక అర్థాన్ని పోగొట్టుకొని చేస్తూ ఉన్నాము. సో యాక్చువల్లీ గిఫ్ట్స్ ఇచ్చేది మీరు ఇంకేం గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లోపల మంచి ఆలోచనలు అనేటువంటి గిఫ్ట్ ఇవ్వండి ఎవరికైనా. ఈ 5 రోజులు ఎవరి గురించి చెడు మాట్లాడకుండా, అయిపోయిన విషయాల గురించి తవ్వకుండా, మళ్ళీ దాని గురించినే ఆ విధంగానే అదే యాటిట్యూడ్తోనే వాళ్ళతో బిహేవ్ చేయకుండా, ఎందుకంటే గడిచిపోయిన విషయాల ఆధారంగానే నా బిహేవియర్ ఇప్పుడు ఉంటుంది. అలా కాకుండా ఒక కొత్తదనంతో ఉండేటువంటి ప్రయత్నం చేద్దాము, ఈ గిఫ్ట్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాము. మళ్ళీ రిటర్న్ ఏమొస్తుంది వాళ్ళ దగ్గర నుంచే, అదే గిఫ్టే వస్తుంది కదా, నేను ఏమి ఇస్తే అదే వస్తుంది. దీని గురించి మనం కాస్ట్లీ అవుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఇంకా ఎంత కాస్ట్లీ కావాలంటే అంత కాస్ట్లీ ఇవ్వచ్చు. అవునా? అవునకే. సో దాంతోపాటు దీపదానం కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి స్వీట్ బాక్స్ ఇచ్చినప్పుడు, లేదు గిఫ్ట్ ఇచ్చినప్పుడు, దాంతోపాటు ఈ రోజుల్లో అయితే రకరకాల క్యాండిల్స్, డిజైన్ క్యాండిల్స్ వస్తూ ఉన్నాయి. అలాంటి క్యాండిల్స్ ఇవ్వడము, దీపాలని దానం చేయడము. వాస్తవంగా పరమాత్మ వచ్చి ఏదైతే ఆత్మ జ్యోతిని వెలిగించారో అలాంటి జ్యోతి మీరు కూడా వెలిగించండి. అంటే మీ ఆత్మను కూడా ఇలాంటి జ్ఞానం అనేటువంటి నెయ్యితో ఆత్మ జ్యోతిని వెలిగించుకోండి అనే దానికి గుర్తుగా, నేను ఎలా అయితే వెలిగించుకున్నానో మీరు కూడా అలా వెలిగించుకోండి, దానికి గుర్తుగా మనము దీపాలని దానం చేస్తూ ఉన్నాము. ఓకే. సో మీరు కూడా ఇవన్నీ చేయండి, కానీ లోపల ఆధ్యాత్మిక రహస్యాన్ని తీసుకొని పాత విషయాల్ని మర్చిపోయి కొత్త విషయాలతో, కొత్త గుణాలతో, మంచి లక్షణాలతో చేసుకోవడమే ఈ పండుగ యొక్క ఉద్దేశము. ఈరోజు దీపావళి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం అక్కయ్య. అయితే మొదటి నుంచి కూడా మీరు ఏమైతే చెప్పారో క్లీనింగ్ గురించి కానివ్వండి, శ్రీలక్ష్మీదేవిని ఏ విధంగా ఆహ్వానించాలి అని, మనలో ఉన్న జ్యోతిని ఎలా వెలిగించాలి, క్లీనింగ్ అంటే కేవలం ఇంటి క్లీనింగే కాదు, మనలో ఉన్న గుణాలని కూడా క్లీన్ చేసుకోవడం, మన పాత సంస్కారాలని, వేరే వాళ్ళతో మనకున్న ఆ రిలేషన్స్ కానీ, నెగిటివ్ రిలేషన్స్ కానీ ఎట్లా క్లీన్ చేసుకోవాలని చాలా క్లియర్గా చెప్పారు మాకు. నేనైతే ఈసారి ఇట్లానే ఈ దీపావళి పండుగ చేసుకోవాలనుకుంటున్నాను. వెరీ గుడ్ దివ్య. థ్యాంక్ యూ అక్కయ్య. మరి హోప్ఫుల్లీ మన వ్యూవర్స్ కూడా ఇలాంటి దీపావళిని జరుపుకుంటారని అనుకుంటాను, ఎందుకంటే ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాము, కానీ ఈ సంవత్సరం అయితే చాలా అర్థం చేసుకుని, అసలు ఈ పండుగలో అంటే చాలా సంప్రదాయాలు ఉంటాయి, కానీ ఆ సంప్రదాయాలు మనకేం చెప్తున్నాయి, మనల్ని ఎటువైపు నడిపిస్తున్నాయి అనే దాని గురించి ఈరోజు చాలా స్పష్టంగా వివరించారు. పండుగలో ఉన్న సంప్రదాయాల గురించి చేసుకుంటున్నామంటే చేసుకుంటున్నాం. దీపావళి పండుగ, కొత్త బట్టలు వేసుకుంటాం, క్రాకర్స్ కాల్చుకుంటూ ఉంటాం, దీపాలు వెలిగిస్తూ ఉంటాం, కానీ ఆ దీపావళి పండుగలో ఉన్న ఈ సాంప్రదాయాలన్నీ ఎందుకు పెట్టారు మనకి పెద్దవాళ్ళు, అసలు ఎటువైపు నడిపించడానికి అనేది ఈరోజు మీరు చాలా అంటే చాలా స్పష్టంగా వివరించారు అక్కయ్య. మీరు ఇంకొకటి అన్నారు, క్రాకర్స్ కాల్చుకోవడం అని చెప్పేసి. ఇది చాలా పెద్ద హంగామా యాక్చువల్లీ, హడావిడంతా దీంట్లోనే. ఈరోజు దీపావళి అనగానే ఎక్కువ ధనం అంతా దాంట్లోనే ఉపయోగిస్తూ ఉన్నారు. సో వాస్తవంగా వేటిని కాల్చేయాలి? ఇప్పుడు మనం క్రాకర్స్ కాలుస్తూ ఉన్నాము, ఒకటైతే పొల్యూషన్ అంటూ ఉన్నాము, ఒకటైతే నాయిస్ పొల్యూషన్ అనండి, లేదు ఎయిర్ పొల్యూషన్ అనండి, ఆ రెండు అయితే ఉండనే ఉన్నాయి. దాంతోపాటు ఇంకా వేరే దేశాల నుంచి వచ్చిన వాటిని అన్నింటినీ ఉపయోగిస్తున్నాము. ఇదొక కాన్సెప్ట్ ఇప్పట్లో మనం చూస్తూ ఉన్నాము. కానీ వాస్తవంగా వేటిని కాల్చేయాలి? ఎందుకు అనంటే ఈ సమయం మనం ఇంతకుముందు అనుకున్నాం, మొదట్లో చెప్పినట్టు ఈ సమయం ఒక నిద్రాణంగా ఉండేటువంటి సమయం అన్నమాట. సంవత్సరంలో అంతట్లో కూడా ఒకటైతే చేంజ్ ఆఫ్ సీజన్, అందుకనే రకరకాల ఉండేటువంటి రోగాలు వస్తూ ఉంటాయి, స్పెషల్లీ ఫ్లూస్ ఇవన్నీ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాంతోపాటు పడుకునేటువంటి ఎక్కువగా బాగా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా కొద్దిసేపు పడుకుందాము, తెల్లారిన తర్వాత కూడా ఇంకా పడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది.
అప్పుడు లేపడానికి కోసము పాతకాలంలో నగర సంకీర్తనలు పెట్టేటువంటి వాళ్ళు ఉదయమే క్రాకర్స్ కాల్చేటువంటి వాళ్ళు. ఎందుకు అనంటే పడుకున్నటువంటి వాళ్ళని లేపుదాము అనేటువంటి ఉద్దేశంతో. అంటే వాస్తవంగా మన లోపల ఉన్నటువంటి చెడుని కాల్చేసినట్లయితే అప్పుడు అసలైనటువంటి దీపావళి ఉంటుంది. కేవలం క్రాకర్స్ని కాలిస్తే కాదు, కాల్చండి, కొద్దిగా కాల్చండి, లేదు అసలు కాల్చకపోతే చాలా మంచిదే. ఎందుకు అని అంటే మనం కార్బన్ ఫుట్ ప్రింట్ అని అంటూ ఉన్నాము. వీటన్నిటిలో మనం ఈ మానవాళికి లేదు ఈ గ్లోబ్కి మనం హెల్ప్ చేస్తున్నాము అని అంటే వీటన్నిటిని కొంచెం సేవ్ చేయాలి అని అంటే కాల్చకపోతే చాలా మంచిది. దానికి బదులు మన లోపల ఉన్నటువంటి చెడుని కాల్చేటువంటి ఒక సంకల్పం చేద్దాం ఈరోజు. అవునక్క, నేను కూడా ఈ సంవత్సరం ఇట్లానే జరుపుకుంటాను. ఎస్పెషల్లీ మా ఈ జనరేషన్ వాళ్ళకి ఈ ఆధ్యాత్మికత అంటే దీపావళి పండుగలో ఇన్ని రహస్యాలు ఉన్నాయనేది తెలీదు. మాకు ఇది చాలా అవసరం కూడా. మేమందరం కూడా ఈ సంవత్సరం దీపావళి పండుగ ఇట్లానే జరుపుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాం అక్కడ. చాలా మంచి సంకల్పము. అందరికీ, ప్రేక్షకులందరికీ మరొకసారి హ్యాపీ దీపావళి. మీ అందరి జీవితంలో సుఖము, శాంతి, ఆనందము, ధనము అన్నిటితో కూడా నిండుగా సంపన్నంగా ఉండాలనేటువంటి శుభ సంకల్పంతో మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. నీకు కూడా చాలా చాలా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క, దీపావళి శుభాకాంక్షలు మీకు కూడా. థ్యాంక్ యూ. మరి మీరందరూ కూడా దీపావళి పండుగలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలన్నీ విన్నారు కదా. అర్థం లేనిది వ్యర్థం అంటారు. అలానే ఈ దీపావళి పండుగని మనం అర్థం చేసుకుని జరుపుకుందాం. ఇట్లాంటి ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే శాంతి సరోవర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ టైమ్ టు. థ్యాంక్ యూ. ఓం శాంతి.